హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సాటర్‌డే స్పెషల్ లంచ్ బాక్స్‌లోకి పప్పుచారుతో పాటు నంజుకోవడానికి ఏదైనా స్పెషల్ కావాలా? అయితే ఈ బెండకాయ వేపుడు ట్రై చేయండి. హోటల్‌లో లాగా పర్ఫెక్ట్‌గా క్రిస్పీగా వస్తుంది. చూడడానికే కాదు, తినడానికి కూడా ఎంతో టేస్టీగా ఉండే ఈ బెండకాయ ఫ్రైని ఈరోజు ఈ వీడియోలో ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేసేయండి. ముందుగా శుభ్రంగా కడిగిన బెండకాయల్ని తడి లేకుండా తుడుచుకుని కట్ చేసుకుని తీసుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరిపిండిని తీసుకోండి. ఈ బెండకాయ ఫ్రై క్రిస్పీగా రావాలంటే ఖచ్చితంగా వరిపిండిని తీసుకోండి. ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, కొద్దిగా కారం, రుచికి సరిపడా సాల్ట్‌ని తీసుకోండి. అలానే ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. ఈ మిక్స్ చేసుకున్న మిక్స్చర్‌లో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని యాడ్ చేసి మసాలా అంతా బెండకాయ ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోండి. ఈ బెండకాయ ఫ్రై క్రిస్పీగా మరియు క్రంచీగా రావాలంటే మనం ముందుగా బెండకాయ ముక్కల్ని కట్ చేసుకున్నప్పుడు అస్సలు తడి లేకుండా చూసుకోండి. ఈ బెండకాయలు కలుపుతున్నప్పుడు మసాలా గనక బెండకాయ ముక్కలకు సరిగ్గా అతుక్కోకపోతే 2, 3 డ్రాప్స్ వాటర్ యాడ్ చేసుకుంటూ జిగురు రాకుండా చాలా జాగ్రత్తగా ఈ బెండకాయ ముక్కల్ని కలుపుకోవాలి. చూసారు కదా మన బెండకాయ ముక్కలకి మసాలా ఎంత బాగా పట్టిందో! ఇలా మసాలా పట్టిన బెండకాయ ముక్కల్ని ఒక 15 మినిట్స్ పాటు ఉప్పు బాగా పట్టేలా ఒక పక్కన పెట్టుకోండి. ఈలోపు పెనం పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ హీట్ అయ్యాక కొన్ని పల్లీలు తీసుకొని గోల్డెన్ కలర్‌లో వచ్చేంత వరకు బాగా వేయించుకోండి. ఈ పల్లీలతో పాటు 4, 5 జీడిపప్పు పలుకులు కూడా తీయించుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా డీప్ ఫ్రై చేసుకోండి. అలానే ఫ్రెష్‌గా ఉన్న 2 కరివేపాకు రెమ్మలు కూడా వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోండి. ఈ కరివేపాకు డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు కొంచెం దూరంగా ఉండండి. లేదంటే ఆయిల్ మీద పడే అవకాశం ఉంది. వీటితో పాటు 4 సన్నగా చీలిన పచ్చిమిర్చి చీలికలు, బాగా దంచి తీసుకున్న 4 వెల్లుల్లి రబ్బలు కూడా డీప్ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్‌లో ముందుగా మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని తీసుకొని ఒకటొకటిగా వేస్తూ ఒకదాన్నొకటి అంటుకోకుండా ఉండేలాగా బాగా డీప్ ఫ్రై చేసుకోండి. ఈ బెండకాయ ముక్కల్ని గ్రీన్ కలర్‌లో ఉన్నప్పుడే తీసేయకుండా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక క్రంచీగా మారుతుంది. అప్పుడు ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు, జీడిపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు ఒక ప్లేట్‌లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని తీసుకొచ్చి ఇందులో యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇంకేంటి రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ బెండకాయ ఫ్రై రెడీ. ఈ ఫ్రైని పప్పుచారులోకి గానీ, టమాటా రసంలోకి గానీ తీసుకుంటే చాలా బావుంటుంది. ఈ ఫ్రైని మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.